అందరికీ నమస్కారం. మేం మీ ముందు ప్రదర్శించబోయే ఆధునిక వీధి నాటకం పౌరులారా మేలుకోండి. మనమంతా ఎందుకు మేలుకోవాలి అన్నది నాయకులు మన ముంగిట్లోకి వచ్చి రెండు చేతులు జోడించి అతి వినయంగా మాట్లాడేది ఈ సమయంలోనే. డబ్బు మందు విచ్చలవిడిగా ఖర్చయ్యేది కూడా ఇలాంటప్పుడే. మరికొంతమంది డమ్మీ అభ్యర్థులుగా పోటీ చేసి డబ్బుకు అమ్ముడుపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళని అస్సలు ప్రోత్సహించకూడదు. ముఖ్యంగా మహిళలంతా ఒక చోట చేరి చర్చించుకుని వాళ్ళ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఓటు హక్కు పౌర హక్కు అనే దానికి సార్థకత ఏర్పరచుకోవాలి. ఎన్నికలో ఎన్నెన్నికలలో ఎన్నికలో ఐదేళ్లకొచ్చే మన ముందుకొచ్చే ఓటుకు నోటును చూపించి అధికారాన్ని అందుకుంటారు. ఎందుకు అలా కొట్టేస్తాను? అభిమానం అండి, అభిమానం. నీ అభిమానం చాలరా, ఆపి డబ్బులు అక్కడి నుంచి. ఆఫీసరండి. అమ్మ నువ్వు దండం పెట్టమ్మా పెద్దకి. సోదరమన్నారా, నన్ను చెప్పొచ్చేది ఏంటంతే. బామ్మర్ది బాబు సీను, ఈ బామ్మర్ది మీటింగ్ వచ్చినట్టే వచ్చి పిలిచినానండి. పిలిచినావు, బాగానే ఉంది కానీ ఓటు ఎవరికి వేస్తాంట? ఇంకెవరికి వేస్తాడు? అమ్మగారికి. అమ్మగారికి. అయ్యగారు ఏంటి ఇలా మీరు మాట్లాడారనేదో ఒక కోటి మా అమ్మగారి ఖాతాలో పడిపోయింది. అప్పుడే చాలా బాగుంది. సోదరమన్నారా, వాళ్ళు అప్పలా సంబంధనా? నువ్వు వచ్చినావా? కూర్చో కూర్చో. ఏంట తెల్లమని మీ వదిన మా వదినే నాకు ఎప్పుడు చెప్పలేదు. నువ్వు దండం పెట్టుకో. ఏంటమ్మా మీ వదిన కూడా మీటింగ్ వచ్చినదా? వచ్చింది, వచ్చేసినది. అక్కడ కూర్చుంది. ఓటు ఎవరికి వేస్తాను? ఇంకా అమ్మగారికి వేస్తారు. అమ్మగారికే. అయ్యగారు ఏంటి డెవలప్మెంట్, వెంటనే రెండో ఓటు కూడా మన అమ్మగారి ఖాతాలో పడిపోయిందండి. సోదరమన్నారా, అసలు ఓటు అంతా ఏటే? ₹100 నోటు సిరిపోద్ది నీ కోటు. ఆడికే తెలుసండి ఓటంతే. ఓటంతే నేను అనగానే చెప్తాను. చెప్పరా. ఓటంతే పులిబోట్లు. ఓటు అంటే ఫుల్ బాట్లా? అనుకో ఆఫ్ అండి. ఆఫా? కొన్ని క్వార్టర్ అండి. వాటరా? సీట్ శాంపుల్ అండి. ఓటు అంటే ఫుల్ బాటిల్, హాఫ్ బాటిల్, క్వార్టర్, ఈ దృష్టిలో శాంపుల్. మా బాస్ చెప్తున్నారా? మా బాస్ చెప్తున్నారు మీరు. రే ఇంటికి రండి ఇద్దరు, సాయంత్రం వస్తారు కదా, ఫుల్ బాటిల్ ఇస్తాను. అయ్యా ఫుల్ తాగిద్దరు కానీ పేక మీద మట్టేస్తాను. ఏటమ్మా తెగ శాంకలు గుర్తిస్తాను. మూడిందని నీకు ముడిపోగలదా? అయ్యగారు అలాగా అంటారు కానీ మీరు కానివ్వండి. కానివ్వండి. సోదరమన్నారా, అక్కలారా, అమ్ములారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, ఊరికండి. సోదరు మొన్నలంటే అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వీళ్ళందరూ కలిపి వచ్చేస్తారండి. వీళ్ళందరూ కలిపి వచ్చేస్తారా? తప్పు. ఇందాకెళ్ళి తెగరెచ్చిపోతానావు. నన్ను మీటింగ్ చెప్పినట్లేదు, మధ్యలో నువ్వే మీటింగ్ చెప్పేస్తానవా? నీ సంగతి ఇంటికాడ తేలిస్తానరా? ఇంటికాడ తేలిస్తానా? సోదరమన్నారా, ఈసారి ఎలక్షన్ లో ప్రతి ఎలక్షన్ లో నన్నే గెలిపిస్తాను. ఈసారి ఎలక్షన్ లో మాత్రం మా ఎవరు ఆండాలకు సీట్ ఇచ్చినారు. అమ్మను దండబెట్టి అంచేత నన్ను అలాగైతే బంపర్ మెజార్టీతో గెలిపిస్తాను. మా ఎవరిని కూడా అలాగే గెలిపించాలి. తర్వాత కనపడ్డాడు. ఓర్రా మాట్లాడింది కాదండి, నన్ను అంటున్నాడు. మరి నన్ను చాలా పనులు చేసి పెట్టాను. మరి అన్ని గుర్తుపెట్టుకొని ఏం చేసినారు? 3 పూట్ల భోజనం. ఏంటంతాను? భోజనానికి ఎప్పుడు వెళ్దాం? మధ్యాహ్నం వెళ్దాం భోజనం. మీటింగ్ మధ్యలో నాటంగా తగులుతాను. నీకు సంగతి సరవ చెప్తాను. మరి పదవైతే మా ఆవిడితే పవర్ మందే. ఏంటి రప్గా? పవర్ నీదా?
ఒక్క తీసేస్తాను పవర్ నాది మరి అంచేత మరి ఎలక్షన్ లో మరి ఆండాలమ్మని బంపర్ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను. పట్టండి. కొట్టండి కొట్టండి అంటే కొట్టాను నువ్వు కొట్టమని వారు కొట్టమనివి తప్పట్లో చెప్పాలరా మొక్క వచ్చే ఆ ముఖం ముంచేపాలి. అమ్మా నువ్వు దండ పెట్టాం పెదలకి. అయ్యగారు ఆ. నా చిన్న సలహా అండి. చెప్పు. ఏమీ లేదు, ఇప్పుడు మనం ఇలా వచ్చి మీటింగ్లు పెడుతున్నాం కదా, ఓట్లు అడుగుతున్నాం కదా, అవునవును. అలా కాకుండా మనమే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ. ఓట్లు అడిగి తెలగుంటది. ఇదేదో బాగున్నట్టు ఉందిరా, ఏదో బాగున్నట్టు ఉంది. నువ్వు చెప్పింది చాలా మంచిది. ఆ మనం ఇలా మీటింగ్ లకి టైం వేస్ట్ చేసి కంట ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగేస్తే చాలా బాగుంది అనమాట. మరి అంతే. ఇంకెందుకు నేను వెళ్ళిపోతాను పదండి. మన గుర్తు మన గుర్తు మన గుర్తు అభ్యర్థి. మన అభ్యర్థి. మన అభ్యర్థి. అవునా? ఎన్నికలు, ఎన్నికలు. ఆండాలమ్మ. ఆంబోతే. ఆండాలమ్మ. ఇద్దరికి వచ్చేసినాం కాబట్టి నేను కాపీయాలా? అలాగేనండి. అలాగే బాబు లోపల ఎవరున్నారు? ఎవరున్నారండి? తీసుకొని రోజు పలకట్లేదు. నాకెళ్ మరి డప్పు రెండు దెబ్బలేసాయి. మీరు చెప్పాలి అయినట్టండి. ఆఫీసర్ అయితే ఎవరున్నారండి లోపల? నేనున్నాను. ఇదేదో సినిమా పేరు లాగా ఉంది. నాగారు సినిమా నీకు తెలుసు నాకు తెలుసు. ఆపిరా తెగ ఊరు గుగిపోతా డబ్బు పట్టుకుని పోతేనే. ఈ ఎలక్షన్ లో మా ఆవిడ ఆండాలం నించోబెట్టినాను. నానంతా మీకు తెలుసు, కానీ మహిళా రిజర్వేషన్ లోనే లేడీస్ సీట్ ఇచ్చారు కదా, అందుకని మా ఆవిడ నించోబెట్టాను. మీరందరూ ఓట్లేసి మా ఆవిడని గెలిపించాలి. గురుగారు ఎందుకే మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అమ్మ, నాన్న, ఓ తమిళమ్మ. బాబు ఇది సినిమా టైటిల్ అందరికీ తెలిసిందిగానే మీరు ఉన్నాండ్రా. మరి గురుగారితో మాట్లాడుతానా? గురుగారు ఎంత చేస్తారు? ఎందుకు వెళ్తున్నా చెప్తాను రా. గురుగారు అమ్మ నాన్న తమిళమ్మ బాగానే ఉంది. మీ అమ్మగారి పేరు చెప్పారు కాదు? మల్లీశ్వరి ద ప్రిన్సెస్. కత్తిరిన కైపా అయిపోతున్నా చేతిలో లైఫ్. నీకు బుద్ధి లేదండి. నాకు బుద్ధి లేదు, ఆడికి బుద్ధి లేదా? అది ఈడికే. నువ్వు అలాగుండు, ఎగరెచ్చిపోతాను. బాబు అమ్మగారి పేరు చెప్పినారు బాగానే ఉంది, మా నాన్నగారి పేరు చెప్పినారు కాదు. సీతయ్య ఎవరి మాట వినడు. హరికృష్ణ. సినిమా ఏంటయ్యా, ఎవడి మాట ఏనడా? అలాంటి తండ్రికి ఇలాంటి కొడితే పుడతాడు నేండి. బాబు మీ ఆవిడ గారి పేరేటో? మిస్ అమ్మ. షీఈస్ ద బాస్. మిస్ అమ్మ సిఎస్ ది బాస్. అమ్మ నాన్న తమలమ్మ అన్నారు కదా, ఆవిడెవరండి? ఆవిడ ఆ. మా ఆవిడే. ఆవిడే మీ ఆవిడే. ఎక్కడ చూస్తుంటే చాలా మంది ఉన్నారు మీ ఇంట్లో ఓట్లకండి. బాబు మీ పిల్లలంతా మంది చెప్పారు కాదు? ఇద్దరు. ఇద్దరు. బాబు వాళ్ళు ముచ్చలేని పేరు చెప్పండి. పెద్దవాడి పేరు ఆ. శంకర్ దాదా ఎంబీబీఎస్. డప్పు ఊపింది చాలు. మరి చిరంజీవి గారు అంటే మరి మూడో వచ్చేద్దండి. వచ్చేస్తుంది 3, ఆ. నాకు వచ్చేస్తుంది 4. వేసిన అంటే ఇద్దరికినే. బాబు పెద్దోడి పేరు బాగానే ఉంది, మరి చిన్నోడి పేరేటో? మాస్. మాస్. దమ్ముంటే కాసుకో. ఇది సినిమా టైట్లే. ఇది సినిమా టైట్లే. ఇది సినిమా టైట్లే. మీ అందరికి హైదరాబాద్ టికెట్ తీస్తాను, వెళ్ళి అక్కడ ఎదురుగా డాన్స్ లో ఊరుకోమంత ఊరికి సినిమా టైట్ తెగ ఊగిపోతాను రా. బాబు బాగుంది. ఈ నక్కని చూస్తే మీ ఇంట్లో చాలా ఓట్లు ఉన్నాయని తెలుసుకున్నది నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీ ముచ్చటైన పేరు చెప్పినారు కాదు? శివమణి. నాకు కొంచెం మెంట్లో. ఏమండోయ్, నాకు పిచ్చి అనుకుంటున్నారా? నాకు కాదండి పిచ్చి, వీళ్ళకి పిచ్చి. ఇలాంటి పిచ్చి వాళ్ళని గెలిపిస్తే మనం అవుతామండి పిచ్చి వాళ్ళం. మరి దీనికి మనం ఏం చేయాలి? ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఎటువంటి స్వార్థ బుద్ధి లేనివాడిని, మంచి సంకల్పంతో సేవ చేసేవాడిని ఎన్నుకోవాలి అంటే మనం కలిసి కూర్చొని చర్చించుకోవాలి. రండి మనందరం కలిసి కూర్చొని చర్చించుకుందాం, సరి అయిన నిర్ణయం తీసుకుందాం. పదండి. ఈ ఎలక్షన్ కాదు గాని బుర్రంతా దిమ్మెక్కిపోతుంది. వాళ్ళ అప్ప
ఏటోళ్ళు అప్ప అశోకవనంలో సీతాదేవి లాగా అలా నిలబడి ఆలోచించేస్తాను. ఏడ్చేమంటారా తమ్ముడా? ఆ. ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఈ ఎవరికి ఓటయ్యాలో నా బుర్ర బద్దలైపోతుందిరా. ఏ నీ బుర్ర బద్దలైపోతుందా? ఆ. దాన్ని తీసినవే గోలు మన సీనుగాడు నేను కూడా రమణగా ఏట్రా బాబు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. అవును ఇప్పుడు ఎలక్షన్లు కదా. ఆ, దానికోసం ఆలోచిస్తున్నా. అవునరా వచ్చేసినాయా? వచ్చినారా? ఈ ఓటు ఎవరికి వెయ్యాలా అని ఆలోచిస్తున్నాను రా. ఊరుకోరా, ఎందుకు ఎలా బుర్ర బదలు కొట్టుకుంటావు? మన కులపోడు నిలబడలే కదా, ఆడికి ఓటేసేద్దాం. వారు ఏట్రా మాట్లాడుతున్నావురా? కులం పరంగా ఆలోచించకూడదురా, వ్యక్తి పరంగా ఆలోచించి ఓటు వెయ్యాలి. అలాగంతా తమ్ముడా? అంతే. అవునరా, మనం ఎన్నాళ్ళు కళ్ళు మూసుకొని ఎవరు పడితే వాళ్ళకి ఓటేయి బట్టికే మన పార్టీ ఎలా తగలాడుతున్నాం. అంతెందుకు ఆ శివరు పంచాయతీ చూడు, ఆ పంచాయతీకి ఈ పంచాయతీకి ఎంత తేడా ఉందో. అక్కడ చదువుకోవడానికి పిల్లలకు మంచి బళ్ళు ఉన్నాయి, అక్కడ హాస్పిటల్ ఉంది, మంచి డాక్టర్లు ఉన్నారు. లేదే. అంతే ఎందుకప్ప? ఒరే అప్పగా ఆ పంచాయతీలను రోడ్లు వేయించినారా, బోర్లు తవ్వించినారా, మరి పక్క గుహాలు కట్టించారా? కట్టించారా? మరి అందుకే అంత పచ్చగా ఉన్నారు. మనం అందుకే ఇలా ఏడుస్తున్నావురా. ఓరు అని చేత నాకు అర్థమైంది ఏంటంటే ఏట్రా? ఇలా రాయ్. ఏంటంటే ఏంటంటే చెప్తాను మంచి వ్యక్తిని చూసి ఓటేసేస్తున్నావురా. అలా చూస్తారంటే ఆయన ఇప్పుడు అంత మంచి వ్యక్తి ఎక్కడ దొరుకుతాడరా? ఈ జన్మకు దొరకడే. మరి అదే పొరపాటురా. మనలోనే ఒక మంచి వ్యక్తి ఉంటాడురా, ఉంటాడు. ఉంటాడంటావా? ఆ, మరి అలాంటి వ్యక్తిని ఆ. ఏ స్వార్థం లేకుండా ఆ. నిస్వార్థంగా ఆ. ప్రజలకు సేవ చేసేవని చూసి పెంచుకుందాం. అంతే. అలా చూస్తారంటే నోరు అలబట్టి నాకు చిన్న డౌట్, ఏంటి? ఈ ఓట్లలోని దళితులు గాని ఆ. మహిళలు గాని నిలబడలేదా? ఏమి ఏమీ లేదురా. ఇప్పుడు వాళ్ళల్లోనూ ఒక మంచి వ్యక్తిని చూసి ఎన్నుకుంటే అంతా మంచి జరుగుతుంది కదా. ఎవరైతే మనకి ఏంటి అని అంటుంది మన అప్ప. అదే. సలాగంటావా? ఆ. మరి ఇంకెక్కడ ఎందుకు రా, పదాలు రోజులు చర్చించుకుందాం. ఆ. పదాలే మంచి వ్యక్తికి నెగ్గుదాం. పదాలప్ప. ఏయ్! ఈత చెట్టెక్కనేవు ఈత కళ్ళు దింపనేవు, ఈత చెట్టెక్కనేవు ఈత కళ్ళు దింపనేవు. తాత నీకెందుకురా పెళ్ళి, అరే తాత నీకెందుకురా పెళ్ళి. మహారాజు బాబు ప్రేమాన పొందా. నభో నభో నబరిగజులు ఎదుగొలుసులు ముక్కుడకలు నడుము సన్న నాగరాలు యువలరికి బాగోతు అబ 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 బెడ పరకెట్టెక్కటే మందుమాల ప్రమాణం ఉంది. అయ్యి బాబే మందేటి ఇలా గిరటేసేస్తుంది. ఈ మందులో చిన్న పెద్దపరి నంచుకుంటున్న సామిరంగా శీతలు శీతలు అమ్మా శీతలు ఏమి అది చూడు ఎలా చూస్తుందో. అయితే ఏడుదేమంట ఏది నంచుకా పెద్దపరిగా చెప్పరిగేటి రొయ్యలు ఎప్పుడు బొమ్ముడాయి పులుసు పీతలు ఎగురు అవన్నీ వండేసి పల్లెలెట్టి ముందెడతాం. దీని పక్కన ఎట్టే అలాగే ఓ మొక్క తిని ఓ గుడ్డుకు తాగి ఓ మొక్క తిని ఓ గుడ్డుకు తాదు బ్రహ్మాండం ఉంటది. పొద్దున్న మొదలెట్టిన ఈ బాటలు తెచ్చుకొని తెచ్చినాడా? ఇంట్లో డబ్బులు లేక సంవత్సరాలు ఎత్తుకోలేక నీకు బాధపడుతున్నానా? నువ్వు గందులో తెచ్చుకొని తాకన్నావు నీకు. అదే వద్దంటున్నాను. డబ్బులు లేవని బాధపడిపోతున్నా. డబ్బులు లేకపోతే నన్ను అడగొచ్చు కదా, దాన్ని ఇస్తాను కదా. నువ్వు అలా ఆశిస్తాను. డబ్బులు కావాలి అంతే కదా. అట్టే చేయటే తెచ్చుకున్నాడేటి ఇస్తాను కదా. ఇంకో శేషం తెచ్చుకున్నాడు అమ్మా. అదే తెచ్చుకున్నాడు ఇంకో తెచ్చుకున్నాడు. ఇలా బాటిల్ మీద బాటిల్ బాటిల్ మీద తెచ్చుకుని తాగేస్తున్నాడు. అమ్మ నా
నీ ఎత్తున ఇక నీకు కావాల్సిన కనుక్కో, నాకు మాత్రం పెద్ద పరుగులు చేసి పెట్టు. అలాగే అలాగే ఆ, అవునయ్యా. ఆ, నాకు తెలుగు అడుగుతాను, ఈ డబ్బులు ఈ బ్యాంక్ సీసాలు ఎలాగొచ్చినాయి నీకు? కట్టుబడండి. నన్ను ఎవరి జోబి కొట్టలేదు, ఎవరిని పొడి చంపలేదు, ఎవరింట్లో కనం వేయలేదు. కట్టుబడి నేను కష్టపడ్డావా ఆ. నువ్వే? ఆ, నిజంగా? నీ మీద ఒట్టే బుర్రంతో ఉపయోగించి కట్టుబడి నేను బుర్రతోనే. దొరకట ఆ. ఎలాగ ఉపయోగించినావేంటి? గొప్పదానే సింపులే. ఆ? ఇక నీ ఓటు ఆ? నా ఓటు ఆ? ఈ నోట్లకి ఈ బుడ్డిలకి అమ్మేసి ఆ? అమ్మేసి ఓరి సచ్చినోడా, ఆ. ఎంత పని చేస్తున్నాడా? మాజా సచ్చినోడా, తాగుబో సచ్చినోడా? ఆ. నీకు అదే వద్దే. అవును, నా ఓటు అమ్ముకునే హక్కు నీకు ఓడిచ్చినాడు. నా ఓటు అమ్ముకునే హక్కు నీకు ఓడిచ్చినాడు. నాకు ఒకరిచ్చిందంటే ఆ. నువ్వెవరివి? నీ పిల్లని నానవండి. నా మొగుడివి. అందుకే నాకు హక్కు ఉంది. చంపేస్తానే. చంపు చూస్తాను. లే, నన్ను చెప్పింది చక్కగా ఇను, కొంచెం నిదానంగా ఇనే, చెప్పు ఎంత? మనకి మంచి జరుగుతుంది. ఇదిగో ఆ బాబున్నాడే చూసావా? ఏ బాబు? అదేనే ఆండాలం నిలబడినదా నిలబడ్డది. ఆ లాయంగారు ఆ, నన్ను పిలిచి, ఆ, ఒరే లాయంగా, ఆ, ఇప్పుడు నువ్వు మీ ఆవిడ కలిసి ఆ, నాకు ఓటేస్తారు అనుకోండి, ఆ. రే నేను మీకు శాంపిల్ గా ఇస్తున్నానని ఇంకోటి, ఈ బుడ్డీలు డబ్బులు లోపల ఇచ్చేసిన అప్పుడే అదే అవన్నీ ఇచ్చినాడు శాంపిల్ గా. ఆ బాబు ఇంకోటి అన్నాడు, ఏకన్నాడేటి? ఒరే రాంగా, ఆ, మీ ఆవిడ కొంతమందితోని నువ్వు కొంతమందితోని ఓట్లు వేయించినారు అనుకోండి, నాను పదవిలో ఉన్నంత కాలం, అంటే 5 ఏళ్ళ పాటు ఉంటాడు బాబు, పదవిలో ఉన్నంత కాలం మీకు రోజుని ఒక బుడ్డి 100 రూపాయల నోటు అలాగే. ఇస్తాను అన్నాడే. మన దశ తిరిగిపోన్నది. తిరుగుతా గోపలో పొడి చెప్తాను. ఇదిగో చూడయ్యా, ఇలాగా మందు సీసాలు ఇలా రూపాయలు పంచిపెట్టినాడు ప్రజలకు మంచి పని చేయడయ్యా. ఇగో నాను మాట చెప్తున్నాను, బాగా ఇనుకో. ఏ స్వార్థం లేకుండా 10 మందికి సేవ చేసినోడికే ఓటేయమని 10 మందికి చెప్తాను. నాను కూడా ఆడికే ఓటేస్తాను. ఇదిగో మీరు రూపాయలు. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అసలు నాయకుడు అంటే ఎవరండి? ప్రజల్ని కన్న బిడ్డలుగా గుర్తించి సేవా తత్పరతతో పనిచేసేవాడే అసలైన నాయకుడు. అటువంటి వాళ్ళనే మనం ఎన్నుకోవాలి. డబ్బు మందు లాంటి ప్రలోభాలకి పోకుండా, డమ్మీ అభ్యర్థుల్ని ప్రోత్సహించకుండా, బెదిరింపులకు భయపడకుండా అవకాశవాదుల్ని దూరంగా నెట్టాలి. ముఖ్యంగా మహిళలంతా ఒక చోట చేరి చర్చించుకుని వాళ్ళ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. అందుకే మంచికి స్వాగతం చెబుదాం, చెడుకి చరమగీతం పాడదాం. మంచికి స్వాగతం పలుకుదాం, చెడుకు చర్మగీతం పాడదాం. మంచికి స్వాగతం పలుకుదాం, చెడుకు చర్మగీతం పాడదాం. మంచికి స్వాగతం పలుకుదాం, చెడుకు చర్మగీతం పాడదాం. తెలుసుకో తెలుసుకో ఓటు విలువ తెలుసుకో, 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 తెలుసుకొని నీ బ్రతుకు సరి చేసుకో. తెలుసుకో తెలుసుకో ఓటు విలువ తెలుసుకో, తెలుసుకో తెలుసుకో ఓటు విలువ తెలుసుకో. ఓటు హక్కు అనేది పౌర హక్కు కావాలి, పౌర హక్కు కావాలి, పౌర హక్కు కావాలి. పార్టీతో పని లేక వ్యక్తినించుకోవాలి, వ్యక్తినించుకోవాలి, వ్యక్తినించుకోవాలి. మహిళలకు దళితులకు పెద్ద పీట వెయ్యాలి, మహిళలకు దళితులకు పెద్ద పీట వెయ్యాలి. సొంత తెలివితోనే అది సాధించి తీరాలి. తెలుసుకో తెలుసుకో ఓటు విలువ తెలుసుకో, తెలుసుకో తెలుసుకో ఓటు విలువ తెలుసుకో. స్వార్థ రాజకీయాలకు తావివ్వబోకండి, తావివ్వబోకండి, తావివ్వబోకండి. అవకాశవాదులకు అధికారం ఇవ్వకండి, అధికారం ఇవ్వకండి, అధికారం ఇవ్వకండి. మందు డబ్బు ప్రలోభాలు దరిచేరానివ్వకండి, డబ్బు మందు ప్రలోభాలు దరిచేరానివ్వకండి. పని చేసే వాళ్లకు పట్టం కట్టాలండి. తెలుసుకో తెలుసుకో ఓటు విలువ తెలుసుకో, తెలుసుకో తెలుసుకో ఓటు విలువ తెలుసుకో, తెలుసుకో తెలుసుకో ఓటు విలువ తెలుసుకో.